హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే నేనైతే ఇక్కడ గురునాథ కాలనీ దగ్గర అయితే చిన్న వర్క్ చేయడానికి అయితే వచ్చానండి, శాంపుల్ వర్క్. ఇంకా సురేష్ నన్ను ఇంకా మా బామ్మర్దిని ఇద్దరినైతే సూరంపల్లి పంపించి అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఎందుకు ఏం చేయడానికి వచ్చానంటే, ఇప్పుడు నేనైతే పరంజా మీద ఉన్నానమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ టైల్స్ ఒకటి ఎలివేషన్కి వేయించారు. ఇది పైనుంచి కిందాగా ఇదే మోడల్, అంటే ఇలాగా ఇదో స్టెప్ టైల్స్ అంటించారనమాట. ఇది వచ్చేసరికి ఫ్రంట్ అనమాట. ఇది ఫ్రంట్ వస్తుంది. ఇది ఇలాగైతే దీనికను అవతల పక్క దానికైతే అంటించారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సైడ్ పక్క కూడా మనం అంటించాలంటే చాలా కాస్ట్ అవుతుందంట. మరి అయితే మనమైతే ఇక్కడ సిరా బోర్డులు ఉంటాయి, సిరా బోర్డులు తీసుకొని ఆల్రెడీ ఇదిగోండి కొన్ని కొట్టాను, పక్కనే వచ్చానమాట. ఇదిగోండి సేమ్ అదే మోడల్లో మనం కొట్టాం అనమాట. శాంపిల్ అనమాట. ఇంతవరకు కొంచెం శాంపిల్ వేసాము. ఇది ఓకే అయితే అప్పుడు మొత్తం ఈ పైదాకా వేయాల్సి వస్తుంది. ఎన్ని 1 2 3 స్టేర్లు, 1 2 3 4 స్టేర్ల వరకు అయితే మనం ఇలాగ కొట్టాలి. అంటే పెయింట్ ముందు ఇలాగ వేస్తారు. దీనిపైన మనం కొడితే అప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే 2 స్టెప్పులు వచ్చినాయి, ఎలాగైతే ఇప్పుడు 2 స్టెప్పులు, ఇదో స్టెప్పు కనబడుతుంది కదండి. సేమ్ అలాగే మనది కూడా ఈ టైల్స్ కూడా ఎలాగ వేసారో అలాగే మనం వేస్తున్నాం అనమాట. ఇలాగ 2 స్టెప్పులు, ఇదొకటి పైన స్టెప్పు. అయితే ఇలాగైతే మనం ఇదైతే కొడతాకైతే వచ్చాయండి. ఇది ఇంకా ఆల్రెడీ వేసాను. ఇంకా ఈ సామాన్లను తీసుకొని మనం సూరంపల్లి అయితే వెళ్ళాలి. ఇదండి ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మనం అక్కడ గురునాథ కాలనీలో అక్కడ శాంపుల్ అయితే మనం చేసి మన సూరంపల్లికి అయితే వచ్చానండి. సూరంపల్లిలో మనకి కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుంది. అలాగే రాజనగర్లో కూడా నిన్న అది కుట్టుకు సంబంధించిన కౌంటర్ అయితే చేయాలి. అది కూడా రేపు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్తాం. ముందు ఇక్కడ సూరంపల్లిలో మనం ఈ కబోర్డ్స్ ఫ్రేమ్స్ అయితే మనం తయారు చేస్తాం అనమాట. పోయిన వారంలో శుక్రవారం మొత్తం ఇవన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా మన వాళ్ళు అయితే బెజ్జాలు ఇవన్నీ కొట్టి మన ఫ్రేములు దిగేసి ఈరోజు అయితే ఫ్రేములు అయితే దిగేయాలి. ఇవ్వండి వాటికి సంబంధించిన బద్దలు కానీ, అలాగే వీటి కబోర్డ్స్ అనమాట. ఇవైతే మనం తయారు చేస్తున్నాం ఈరోజు అయితే ఇంకా నేను, ఇంకా మా తమ్ముడు, మా బామ్మర్ది, మేమైతే ముగ్గురం అయితే వచ్చాం అనమాట. ఇవైతే మన వాళ్ళు అయితే బెజ్జాలు అయితే అన్నీ కొడుతున్నారు అనమాట. ఇవి వచ్చేసరికి కిచెన్ వచ్చేసరికి మొత్తం ఇది అంతా ఎల్ల వస్తుందండి. మొత్తం వచ్చేస్తాయి కబోర్డ్స్. అలాగే ఇక్కడ ఒకటి, అలాగే పైన వచ్చేసరికి అటకండి. ఈ అటక, అలాగే ఆ బెడ్రూమ్లో కూడా పైన అటకను బీరువాకి సంబంధించింది. అలాగే మనం ఈ మీటర్ బోర్డు ఒకటి. ఇక ఇవైతే ఫ్రేములు అయితే మనం ఈరోజు అయితే తయారు చేసేసుకుంటే ఆ బ్యాక్ సైడ్ కూడా మనం ఆ వుడ్ ప్రైమర్ కూడా వేస్తాము, చెదలో ఏమన్నా పట్టకుండా. ముందుగానే మనం అన్ని పెయింట్లు కూడా తెచ్చేసాను. ఇవాళ ఈ వుడ్ ప్రైమర్ తెచ్చాను. అలాగే మనం ఈ ఏషియన్కి సంబంధించిన చదలండి. ఇది మనం బిగించక ముందే బ్యాక్ సైడ్ అంటే మనం ఇది 2 కలిపి మిక్స్ చేసి వేస్తానమాట. వేస్తే ఇక మన ఫ్యూచర్ లో మనకి అంటే ఇబ్బంది లేకుండా ముందుగానే మనం అది బ్యాక్ సైడ్ అనేది, ఫ్రేమ్ బ్యాక్ సైడ్ అనేది వేయాలి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం వేస్తాం అనమాట. వేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే మనకు వర్క్ ఇక్కడైతే జరుగుతుంది. ఈ వర్క్ కబోర్డ్స్ వర్క్ అయితే తయారు చేస్తున్నాం ఈరోజు. ఇకైతే మొత్తం ఫ్రేమ్లన్నీ దిగేసామండి. మనకి సంబంధించిన అరమరలకు సంబంధించిన ఫ్రేమ్లన్నీ దిగేసాం అనమాట. ఇదైతే మనం బ్యాక్ సైడ్ చెదలాయిలను వుడ్ ప్రైమర్ ఎక్కించాం. చెదలో ఇది అవ్వకుండా. ఇది ఫ్రంట్ వచ్చేసరికి మనకి పాలిష్ వస్తుంది అనమాట, వుడ్ పాలిష్ వచ్చేసరికి టేక్ ఫ్రేమ్ మనం వేసేది. ఇవన్నీ దిగేసి ఇంకా మనం మా వాళ్ళతోనే చెదల మందు కలిపి 2 మిక్సింగ్ చేసి వేసాం అనమాట. ఇవైతే ఈ ఫ్రేమ్లన్నీ దిగేసాము. ఇంకా 2 ఫ్రేమ్లు అయితే మనకి బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఇవి కూడా రేపు దిగేసి వీటికి కూడా మనం బ్యాక్ సైడ్ పెయింట్ వేయాలి. ఈ 2 ఫ్రేమ్లు వచ్చేసరికి మనకి లోపల పక్క బెడ్రూమ్లో ఈ అటకేయండి. ఈ అటక వచ్చేసరికి బారుగా వస్తుంది అనమాట. లెంత్ ఒకటే దగ్గర 11 అడుగులు. ఇది ఒకటే బారు మీద మనం బద్దలు రావు.
మనం జాయింట్ చేసి మనం చేసుకుంటాం అన్నమాట. ఇదైతే మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ పక్కన పెడతాం. ఇదైతే అన్నీ పక్కన పెట్టేసుకున్నాం మొత్తం అన్నీ. మనం ఈ ఫిట్టింగ్ సంబంధించిన అన్నీ ఏర్పాటు చేసాం. అలాగే ఇంకా 2 ఫ్రేములు ఉంటాయి. ఆ 2 ఫ్రేములు కూడా మనం దిగేసేస్తే ఇంకా మొత్తం అన్ని ఫిట్టింగ్ అయితే చేసేస్తాం. రేపు అయితే మ్యాక్సిమం అన్ని ఫిట్టింగ్ అయిపోతాయి. ఫిట్టింగ్ అయిపోతే దీనికి సంబంధించిన గోల్డ్ బీడింగ్ వస్తుంది. ఆ బీడింగ్ కూడా మన డిజైన్ బీడింగ్ చుట్టూ బార్డర్ బీడింగ్ అయితే కట్టాలి చుట్టూ ఫ్రేమ్ బిగించిన తర్వాత. ఈ రోజు అయితే మనకి ఇంతవరకు వర్క్ అయితే చేయిస్తాం అనమాట. ఇంక అన్నీ సదిరేసుకున్నాం సామాన్లు కూడా అన్నీ మొత్తం. ఇంకా ఈ రోజుకి వచ్చేసరికి ఇదండి మరి వర్క్ అయితే ఇంతవరకు వర్క్ అయ్యింది మనకి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా మేము కూడా అయితే అందరం రెడీ అయిపోయి మేము కూడా బయలుదేరుతాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.